యాత్రికుని ప్రయాణము జాన్ బన్యన్ మొదటి భాగము. అపోల్యోను దారిలో ఈ ప్రక్క నుండి ఆ ప్రక్క వరకు వంగి కాళ్ళు చాచి నిలిచి, అందుకు నేను ఎంత మాత్రము భయపడుటలేదు, నీవు చావుకు సిద్ధపడుము, ఇక్కడ నుండి నీవు వెళ్ళకూడదు, ఇక్కడనే నీ ప్రాణము తీసెదను, పాతాళములోని నా గుహతోడు అని ప్రమాణము చేసియున్నానని రంకెలు వేసి వెంటనే క్రైస్తవుని రొమ్ము మీద అగ్నిబాణము వేసెను. అయితే క్రైస్తవుడు కేడెముని చేత పట్టుకుని ఆ బాణము దానికి తగిలినందున అతడు ఆ అపాయము నుండి తప్పించుకొనెను. అప్పుడు క్రైస్తవుడు ఇకను ఊరుకుంటా మంచిది కాదనుకొని తన వర నుండి కత్తి దూసెను. అపోల్యోను కూడా త్వరపడి వడగండ్ల వలె బాణములు వేసెను. అందువలన క్రైస్తవుడు వాటిని తప్పించుకొనుటకు తన చేతనైనంత మట్టుకు ప్రయత్నము చేసినప్పటికీ అపోల్యోను అతని తలను, అతని చేతిని, అతని పాదమును గాయపరిచెను. అందువలన క్రైస్తవుడు కొంతవరకు వెనుతీసినందున అపోల్యోను మరివడిగా అతని పైబడి బాధ పెట్టెను. అయితే క్రైస్తవుడు మళ్ళీ ధైర్యము తెచ్చుకొని తన వల్లనైనంత మట్టుకు పౌరుషముగా ఎదిరించెను. ఆ కఠినమైన యుద్ధము అర్ధదిన పర్యంతము జరుగుచుండెను. దాని వలన క్రైస్తవుడు చాలా మట్టుకు అలసిపోయెను. క్రైస్తవుడు తాను పొందిన గాయముల చేత అంతకంతకు మరీ నీరసముగా నుండక తప్పలేదు. కాబట్టి అపోల్యోను అది మంచి సమయం అనుకొని క్రైస్తవుని యొద్దకు క్రమక్రమముగా సమీపించి అతని మీద పడి కొంతసేపు అతనితో పెనుగులాడి వడిగా అతని పడద్రోసెను. అంతట క్రైస్తవుని కత్తి అతని చేతిలో నుండి తూలిపడిపోయెను గనుక అపోల్యోను, సరి, ఈసారి నిన్ను లోబర్చుకొంటిని గదా అని చెప్పి అతని గట్టిగా అణిచివేసి అతని చావగొట్టెను. క్రైస్తవుడు ఇక బ్రతకనని నిరాశ చెందెను. అయితే అపోల్యోను ఆ మంచి నరుని కడతేర్చుటకు చివరి దెబ్బ కొట్టబోయిన సమయమునకు దేవుని సంకల్పము చొప్పున క్రైస్తవుడు చురుకుగా తన కత్తి కొరకు చేయి చాచి దాన్ని పట్టుకొని, ఓయి నా విరోధి, అతిశయపడకుము, నేను పడినప్పటికీ తిరిగి లేతునని పలికి ఆ మట్టున ఘాతుకమైన పోటు పొడిచి గాయపరిచి వాని తూలి వెనుకకు పడజేసెను. క్రైస్తవుడు దాన్ని చూచి, ఆహా, వీటి అన్నిటిలోనూ మమ్మను ప్రేమించిన వాని ద్వారా మేము అతి విజయము పొందుతున్నామని పలికి మళ్ళీ వాని మీద పడెను. అంతలో అపోల్యోను తనకు కలిగిన ద్రాకోను రెక్కలను విప్పుకొని ఎగిరిపోయెను. ఆ తరువాత వాడు క్రైస్తవునికి కనబడలేదు. ఆ యుద్ధములో జరిగిన దాని నా వలన ఎవరైనను చూచుచు వినుచు ఉంటేనే కాని అపోల్యోను ఆ యుద్ధము జరిగినంతసేపు ఎంత బొబ్బలు పెట్టెనో, ఎంత భీకరమైన రంకెలు వేయుచుండెనో అది మరి ఎవరికి ఏమాత్రమైనా తెలియదు. వాడు ద్రాకోను వలె మాటలాడెను మరియు క్రైస్తవుని హృదయము నుండి బయలుదేరిన నిట్టూర్పులు, మూల్గులు ఏవేవో అబ్బబ్బా, నేను చెప్పజాలను. అతడు 2 అంచులు వాడిగల తన కత్తితో తాను అపోల్యోనును గాయపరిచి ఉండుట చూచు వరకు అతడు ఒక్కసారి అయినను సంతోష ముఖము గలవాడు కాడు.
ఆ తరువాత అతడు చిరునవ్వు నవ్వి ఆకాశము వైపు కనులెత్తి చూచెను. అది ప్రచండ యుద్ధము. అట్టి భీకర యుద్ధము నేను మరి ఎప్పుడునూ జూచి ఉండలేదు. కాబట్టి ఆ యుద్ధము అయిన తరువాత క్రైస్తవుడు సింహము నోటిలో నుండి నన్ను విడిపించిన ఆయనను గూర్చి అపోల్యోనుకు విరోధముగా నాకు సహాయము చేసిన వానిని గూర్చి నేను ఇక్కడ స్తోత్రము చేయవలెననుకొని ఈ పాట పాడెను.